హలో అండి, మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? అయితే మీరు ఇలాంటి ఫుడ్కి అయితే కొంచెం దూరంగా ఉండండి. ఎందుకు అనంటే మీరు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మీ కిడ్నీ అయితే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి ఇలాంటి ఫుడ్కి అయితే కొంచెం దూరంగా ఉండండి. అదేంటి అనేసి అంటే ఎలాంటి ఫుడ్ తినొద్దో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. మెయిన్గా అయితే మన కిచెన్లో మెయిన్గా ఉండేది సాల్ట్ చాలా తక్కువ తీసుకోండి. మీరు ఎంత తక్కువ తీసుకుంటే మీకే అంత బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ అయితే అస్సలు తాగకండి. నార్మల్గా బయట దొరికే కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏవైనా కానీ అస్సలు తాగకండి. వాటికి దూరంగా ఉండండి. కొంచెం చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్కి అయితే కొంచెం దూరంగా ఉండండి. తీసుకోండి కానీ చాలా తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. వీక్లీ వన్స్ అలా తీసుకోండి. తీసుకున్నా కానీ కొంచెం లిమిట్గా తినండి. అండ్ మెయిన్గా అయితే డ్రై ఫ్రూట్స్కి, చాక్లెట్స్కి బాగా అలవాటై ఉంటారు. సో ఇవి కూడా చాలా తక్కువ తీసుకోండి, తక్కువ తినండి. నెక్స్ట్ ఏంటంటే పాలకూర, బీట్రూట్. అంటే ఇవి బీట్రూట్ తింటే బ్లడ్ ఎక్కువ వస్తుంది అనేసి చాలామంది తింటారు. అంటే నార్మల్ పర్సన్స్ తినొచ్చు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అయితే పాలకూర, బీట్రూట్ అయితే చాలా తక్కువ తీసుకోండి. ఎందుకనేసి అంటే వీటిల్లో ఆక్సలేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి చాలా తక్కువ తీసుకోండి. మరి అన్ని ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, ఆ కిడ్నీకి ఎఫెక్ట్ అయింది అది అనేసి అంటున్నారు కదక్క. మరి ఎక్కువ ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే మంచిది, హెల్త్కి ఏది మంచిది, కిడ్నీ స్టోన్స్ పోవడానికి ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం లేకున్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేకున్నా, హెల్తీ పర్సన్స్ అయినా కానీ ఎవరైనా సరే మీకు మెయిన్గా మీ బాడీకి, మీ హెల్త్కి, అలానే కిడ్నీలో స్టోన్స్ పడిపోవడానికి మెయిన్ ఏంటి అనేసి అంటే వాటర్. మన బాడీకి చాలా హెల్త్ వాటర్. మీరు వాటర్ ఎంత తాగితే అంత బెస్ట్, అంత మంచిది మీ బాడీకి కూడా. వాటర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి. అలానే మీకు కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ సాల్వ్ అయిపోతాయి. సో మన బాడీకి మెయిన్గా కావాల్సింది వాటర్. మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఈ వాటర్. సో వాటర్ అయితే చాలా ఎక్కువ తాగండి. డేకి 3 to 4 లీటర్స్ అలా వాటర్ తాగండి. కొన్ని ఫుడ్స్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అయితే కొంచెం తగ్గించండి. కొంచెం కాదు, చాలా తగ్గించండి. వాటర్ అయితే చాలా ఎక్కువ తాగండి. మీరు ఎంత వాటర్ తీసుకుంటే అంత మీ బాడీకి చాలా మంచిది. సో అందరూ హెల్తీగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ తాగండి, మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.